వినతులు స్వీకరిస్తూ సమస్యలు వింటూ నేనున్నానంటూ బాధితులకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 72వ ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. మండపేట నియోజకవర్గం చెన్నూరుకు చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావుకు 3 చక్రాల స్కూటీని లోకేష్ అందించారు. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అల్లూరు జిల్లా దేవీపట్నం, పూడిపల్లి గ్రామస్తులు కోరారు. లోకేష్ కు వినతి పత్రం అందించారు. డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఒంగోలుకు చెందిన మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్ రియల్టర్స్ సంస్థపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కర్నూలు జిల్లా పెరవలికి చెందిన రంగస్వామి అర్జీ ఇచ్చారు. 250 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఇళ్ల స్థలాన్ని కోరుతూ కడపకు చెందిన జై జవాన్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధులు వినతి పత్రం ఇచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న లోకేష్ సాధ్యమైనంత త్వరగా అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అది మెండపాటి నియోజకవర్గం అండి. రామానాయుడు గారి దగ్గరికి వెళ్తుందో ఆయనతో మాట్లాడిందంతా కూడా మామూలు వాట్సాప్లో ఈ లోకేష్ గారు చూసి పంపారండి. చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అని వచ్చానమాట. అక్కడ నుంచి అంత దూరం నుంచి చాలా హ్యాపీ. ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీ అండి. మధ్యలో ఎప్పుడు మారలేదు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మాకు చాలా బాగుందండి. వెంకటేశ్వరరావు ఈయన పేరు వికలాంగుడు అండి. ఈయనకి ఇంకెవరో లేరు. లోకేష్ గారి దృష్టిలో ఇది ఆదరణ దానికోసం పెడితే ఆయన వెంటనే స్పందించి ఈ వెహికల్ని ఏర్పాటు చేశారు. ఆయనకు చాలా సంతోషపడ్డారు. నా పేరు కేవీ రావు, కడప. ది జై జవాన్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సెక్రటరీ. ఇల్లు లేని మాజీ సైనికుల కోసం కడపలో ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి నారా లోకేష్ గారిని కలవడం జరిగినది. వారు చూసి మాకు ఖచ్చితంగా చేస్తాము అని చెప్పినాడు. ఇల్లు లేని మాజీ సైనికుల కోసము వాళ్ళు ఇల్లు నిర్మించుకొని చంద్రన్న డిఫెన్స్ కాలనీ పేరు పెడతామని చెప్పేసి చెప్పాము. ఆయన స్పందించండు, చేస్తాంలే అని చెప్పేసి చెప్పారు.